ओम नमो ब्रह्मादि गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहिता प्रज्ञानगण प्रत्यगर्तु ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणाम् इति सर्वविद्यानां श्रीदक्षिणामूर्तिर्नमः। ओङ्कारपीठसिद्धान्तं पूर्णब्रह्मोपदेशिका श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। याज्ञवल्कं च जनकं सुखसान्दीपमीश्वरं कृष्णमर्जुनसंयुक्तम् उद्धवञ्चं नमो नमः। ब्रह्मानंद योगेन्द्रं रामानंद ज्ञानेश्वरः साजानंद योगेश रामावधूत गुरुं भजामि। अंबिका शिवयोगेन्द्रं वेमन योगी सद्गुरुं निरंजन वेंकयार्य तिरुवेंगला गुरुं भजे। श्रीधर स्वामी योगेन्द्रं शिवरामाख्य दीक्षितं कंबालूरि अक्क ब्रह्मा सद्गुरुभ्यो नमो नमः। परशुराम सीताराम भागवत कृष्ण योगीनां ईकाल लक्ष्मणार्य सद्गुरुभ्यो नमो नमः। बृहद्वादिष्ट सिद्धान्तं पूर्णबोधोपदेशिकां श्री वेंकटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिचं केवलात्मोपदेशिकां श्री वेमुल रामय्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिकं श्रीपूर्णानन्दपुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानन्द सद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। वेदान्तानन्द सत् पूर्णानंद पुल्लयार्य पुत्ररत्न महागुरुं कृष्णानंद विभुं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानंद वर्षं परापर समादर्शं ज्ञानाज्ञानतीतानंद श्री अश्वत्थार्य नमोस्तुते। सर्वकालाकाल प्रत्यक्षं सर्वोत्तम सुशाश्वतं विरहितानंद गुरुं वेंकटदासार्यं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमम् ओङ्कारपीठपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु प्रभु महाराज को जय। जय पूर्णानंद पुल्लयार सद्गुरु प्रभु महाराज को जय। गुरु परम्परम को जय। जय सद्गुरुदेव। జై గురు. ఇక్కడి నుంచి పంచీకరణ బాగా వస్తుంది, బాగా వినండి. జై గురు. గగన పంచక మనగా నేమి గగనంలో ఏమేమి పుట్టే గగనమెన్ని తత్వములాయేనే ఓ ముక్తి కాంత సాంఖ్యతత్వ మెరుగా తెలుపావే. గగనము రెండు తునియాలగుచూ సగము జ్ఞాత రూపమాయే సగము నాలుగు తత్వములాయేరా. ఓ ఓ యోగి చంద్ర మనసు బుద్ధి చిత్త మాయేరా. ఓ యోగి చంద్ర మిగతలో అహంకార మాయేరా. గాలి పంచక మనగా నేమి గాలిలో ఏమేమి పుట్టే గాలి ఎన్ని తత్వములాయేనే ఓ ముక్తి కాంత
మేలిమితో నాకు తెలుపావే. గాలి రెండు తునియాలగుతూ సగము వ్యాన వాయువాయే, సగము నాలుగు భాగములాయేరా. ఓ యోగి చంద్ర, ప్రాణపాన సమానములాయేరా. ఓ యోగి చంద్ర, మిగతలోన ఉదానా మాయేరా. అగ్ని పంచకమనగానేమి, అగ్నిలో ఏమేమి పుట్టే, అగ్ని ఎన్ని తత్వములాయేనే. ఓ ముక్తికాంత, ఎగ్గులేక నాకు తెలుపావే. అగ్ని రెండు తునియాలగుతూ సగము నేత్ర తత్వమాయే, సగము నాలుగు భాగములాయేరా. ఓ యోగి చంద్ర, చెవులు చర్మము నాలుకాయేరా. ఓ యోగి చంద్ర, మిగత భాగము గ్రాణమాయేరా. అప్పు పంచకమనగానేమి, అప్పుతో ఏమేమి పుట్టే, అప్పు ఎన్ని తత్వములాయేనే. ఓ ముక్తికాంత, మెప్పుగాను నాకు తెలుపావే. అప్పు రెండు తునియాలగుతూ సగము రసతన్మాత్రాలాయే, సగము నాలుగు భాగములాయేరా. ఓ యోగి చంద్ర, శబ్ద స్పర్శ రూపములాయేరా. ఓ యోగి చంద్ర, మిగత భాగము గంధమాయేరా. పృథివీ పంచకమనగానేమి, పృథివీలో ఏమేమి పుట్టే, పృథివీ ఎన్ని తత్వములాయేనే. ఓ ముక్తికాంత, ముదము తోడ నాకు తెలుపావే. పృథివీ రెండు తునియాలగుతూ సగము పాయోరింద్రియమాయే, సగము నాలుగు భాగములాయేరా. ఓ యోగి చంద్ర, వాక్కు పాని పాదములాయేరా. ఓ యోగి చంద్ర, మిగత భాగము పస్తాయేరా. జై సద్గురు ప్రభు మఖరాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. అందరికీ జై గురు. శిష్యుడు అంటాడు, ఏమో అందరూ తల్లిదండ్రి అంటారు, కానీ నాకు సమాధానం కాదు. వారు పుట్టక మునుపు ఎక్కడ ఉండిరి అని తోస్తుంది.
ఇది మాకు చిక్కు వలె ఉన్నది. ఈ చిక్కు అతి సులభంగా తెలుపవలే. ఇది తెలిస్తే గాని మబ్బు విడదు అని శిష్యుడు అడిగితే గురువు చెప్తున్నాడు, అట్లయితే మరో ప్రకారంగా సూచన చేస్తా విను. శిష్యుడు చేయండి అని. గురువు, ఈ శరీరం పుట్టక మునుపు ఈ బట్టబయలు మాత్రం ఉన్నది. ఈ శరీరం ఏమీ లేదు. ఈ శరీరం పుట్టక మునుపు ఈ బట్టబయలు మాత్రమే ఉన్నది. ఈ జగత్తు కూడా పుట్టకముందు బట్టబయలు మాత్రమే ఉన్నది. శిష్యుడు అది సరే అని. ఇది సరే అంటే గురువు, శరీరం పుట్టిన తర్వాత ఉన్నట్టే ఉండి సమస్తమైన వ్యవహారాలు చేసి వెంటనే నిద్ర పేరు చెప్పి ఏమీ లేకపోయింది. శరీరం ఏమో పుట్టింది, పుట్టిన తర్వాత వ్యవహారాలన్నీ చేసింది, మళ్ళీ నిద్రావస్థ లేకపోయి నిద్రపోయింది. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. మూలం లేని గుర్తెరిగే శరీరం కనపడుతున్నప్పటికీ, వ్యవహారం చేస్తున్నప్పటికీ నిజానికి ఏమీ లేదు. ప్రతిదినము ఈ శరీరము ఎప్పుడు మేలుకొంటే అప్పుడే కళ. ప్రతిదినము ఈ శరీరం ఏమో ఎప్పుడు మెలకు వచ్చిందో, నిద్రపోయిన స్థితిలో నుంచి మెలకు వచ్చినప్పుడల్లా జరుగుతున్నటువంటి అంతా జాగ్రత్త కళ. ప్రతిదినము సుషుప్తి, మళ్ళా ప్రతిదినము సుషుప్తి జాగ్రత్త కళలోంచి. ఏమీ లేకపోయినట్టు ఏమీ లేదు. ఏమీ లేకుండా మొత్తం పోతే అది మరణం అన్నారు. మళ్ళీ మేలుకునేది, మళ్ళీ రాత్రి సుషుప్తి వచ్చేది, సుషుప్తిలో ఏమీ తెలియబడకుండా ఉండేది, మళ్ళీ వచ్చేది, ఏమీ లేకుండా పోతే మొత్తంగా దాన్ని మరణం అన్నారు. శరీరం పుట్టక మునుపు ఏమీ లేదు, కొనకు ఏమీ లేదు. శరీరం పుట్టింది, శరీరం పుట్టకముందు ఏమీ లేదు. శరీరం పుట్టిన తర్వాత చేసిన వ్యవహారాలన్నీ, చేసినటువంటి భావించినవి, మాట్లాడినవి, విన్నవి, చెప్పినవి, కన్నవి అన్నీ కూడా ఒక కళలో జరిగాయి. ఆ కళలో సుదీర్ఘమైనటువంటి కళ జరిగింది. రాత్రి కళ ఏమో మెలకువతో వెంటనే పోయింది. ఈ జాగ్రత్తలో జరిగిన సుదీర్ఘమైన కళ ఏమో సుదీర్ఘంగా జరిగి 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 మళ్ళా ఒకనాటికి మనకేమీ లేకుండా అది పోయింది. దానికి మరణం అన్నారు. ఆ పోయిండేది అంతవరకు కనిండేది ఏమో సుదీర్ఘమైనటువంటి జాగ్రత్త కళ. ఆ జాగ్రత్తలో ఉండేవాడు సుషుప్తిలో కనినటువంటి, నిద్రలో కనినటువంటి కళ ఏమో మూలం లేకుండానే అది వచ్చినట్టే ఇది కూడా మూలం లేకుండానే వచ్చింది. ఇది కొనకు ఏమీ లేదు, మునుపు పుట్టక ముందు ఏమీ లేదు. ఇది లెస్స. ఈ బట్టబయలు ఉండనే ఉన్నది. బట్టబయలు మాత్రం ఎప్పటికీ అప్పటికీ ఉండనే ఉన్నది. దాంట్లో ఏ మార్పులు చేర్పులు లేవు. ఈలాగు ఈ రెండు విధాలు నీకు సమాధానమే. ఈ విధంగా ఈ రెండు విధాలు నీకు సమాధానం పరుచుకో. పుట్టక మునుపు శరీరం ఏమీ లేదు, ఇది అందరికీ దృఢమే. పుట్టక మునుపు శరీరమే లేదు, అందరికీ దృఢమే. వాళ్ళకు వచ్చినాయి, వాళ్ళకు అంతకుముందు వచ్చాయి, అంతకుముందు వాళ్ళకు, అంతకుముందు వాళ్ళకు, ఇట్లా ఒకటి 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 ఒకటిగా అనేకంగా పరిణామం చెందకముందు కూడా బయలే ఉన్నది. ఈ పరిణామం జరిగినవన్నీ ఏకం అనేకంగా వచ్చి దేని చేత అయితే సంకల్పించబడి వచ్చినాయో దాని చేతనే అన్ని వ్యవహారాలు చేసి, కర్మలు చేసి, దాని ఫలితంగానే మళ్ళా జన్మకు వచ్చి జరుగుతూ ఉంది. ఇది అందరికీ దృఢమే. మరి శిష్యుడు అడిగాడు, ఈ శరీరం యావత్తు ఏమీ లేదా? యావత్తు మొత్తము లేదా, లేకపోతే కొంచెం ఏమైనా లేకుండా కొంచెం ఉందా? యావత్తు ఏమీ లేదా అని అడిగితే గురువు చెప్తున్నాడు, కొంచెం ఉన్నదే. ఈ శరీరం పుట్టక మునుపు కొంచెం ఉన్నదే, అది ఏమీ లేదా? శిష్యుడు ఏమీ లేదు. మరి ఏమి ఉన్నది? ఈ శరీరం పుట్టక ముందు కూడా కొంచెం ఉన్నది. ఏంది అంటే ఆ కొంచెము ఏంది అంటే బట్టబయలు తప్ప ఏమీ లేదు అని మళ్ళీ శిష్యుడు జవాబు చెప్తున్నాడు. మరి ఏమున్నది కొంచెం కూడా లేకుండా ఉన్నప్పుడు? ఈ బట్టబయలు తప్ప ఈ బట్టబయలు తప్ప విడిచి శరీరం ఏమీ లేదు. ఈ బట్టబయలు తప్ప ఈ శరీరం అయితే ఏమీ లేదు. మూలం లేని గుర్తెరిగే శరీరం పుట్టక ముందు ఎలాగూ ఏమీ లేదో, చచ్చిన తర్వాత కూడా ఏమీ లేదో, పుట్టకముందు శరీరం గుర్తెరిగేదే కాక గుర్తెరిగే శరీరానికి స్థావరం ఇచ్చినటువంటి భౌతిక శరీరం కూడా లేదు. నిజానికి భౌతిక శరీరం కూడా పుట్టిన తర్వాత పుట్టడానికి కారణమైన దాంతో
సంకల్పించుకొని అక్కడ తయారైంది. తయారై బయటపడిన తర్వాత పుట్టినట్టు లెక్క. ఆ పుట్టిండే భౌతికంగా కనపడుతున్నటువంటి నామరూపాత్మక శరీరం కూడా అంతకుముందు లేదు. దాంట్లోకి ఉన్నటువంటి గుర్తెరిగే శరీరం కూడా అంతకుముందు లేదు. ఇంకా అక్కడి నుంచి మొదలైండేదంతా మళ్ళా చచ్చే వరకు వ్యవహారం చేసి చచ్చిన తర్వాత కూడా మళ్ళా ఏమీ లేదు. చచ్చిన తర్వాత కూడా ఏమీ లేదు. అలాగే ఉన్నప్పటికీ మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని కలదోచిన శరీరాలు. అదేవిధంగా భౌతికంగా ఉండే శరీరం ఉన్నప్పటికీ దాంట్లో కలుగుతున్నటువంటి ఆలోచనలు దానికి ఏం చేయాలి? మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని కలదోచిన శరీరాలు ఎరుకతో కూడా కలదోచిన శరీరాలు ఎరుకతో కూడా ఈవల ఎరుక ఉండగానే ఏమీ లేదు. ఇక్కడనే ఎరుక ఉండగానే అవతలికి దాటుకునే లోపు కూడా ఇక్కడే శరీరం ఉన్నట్లే, ఈ శరీరం లోపల ఈ మూలం లేని గుర్తెరిగేది ఉన్నట్లే ఆ ఎరుక ఉండగానే ఏమీ లేదు. ఉన్నట్టుగానే తాత్పర్యం అయితే ఏమీ లేదని. ఇక అది ఏమీ లేకపోయినా ఉన్నా కూడా దానికేం సంబంధం లేనట్టుగా ఆ గుర్తెరిగేది లేదు. గుర్తెరిగేదానికి స్థావరం ఇచ్చిందేమో అది జడంగా ఉంది. అది చైతన్యంగా దాంట్లో ఉన్న చైతన్యమే ఈ ఎరుక. ఈ ఎరుకను ముందు పోగొట్టుకుంటే అది మళ్ళీ తర్వాత శరీరం కొంచెం ఉన్నా పోబడినా మంచంలో పడినా ఏడన పడినా ముందు గుర్తెరిగేది పోతే ఏమీ లేదు. ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేకపోతే అని తనకు తానే తాత్పర్యం అయితే మళ్ళీ తోచేటందుకు మూలం లేనిది కనుక ఆ తోచేటందుకు మళ్ళీ మూలం ఏమీ లేదు కాబట్టి శరీరాన్ని గుర్తెరగని బట్టబయలు తనకు తానే స్వచ్ఛసిద్ధమై ఎప్పటికీ చెల్లించక ఉండనే ఉన్నది. శరీరాన్ని ఏదైతే మళ్ళీ శరీరాన్ని గుర్తెరగకుండా ఉండేటువంటి బయలు ఏదైతే ఉన్నదో అది దేనిని గుర్తెరగదు, శరీరాన్నే కాదు. జగత్తులో జరిగేటివి కానీ జరుగుతున్నటువంటి గోళాలన్నీ ఇవన్నీ కానీ దేనిని కూడా గుర్తెరగదు. దేనిని పుట్టడానికి కారణం కానీ తీసుకుపోవడానికి కారణం కానీ కాదు బయలు. అది దేన్ని గుర్తెరగిన బట్టబయలు తనకు తానే స్వతసిద్ధమై ఎప్పటికీ కూడా చెల్లించకుండా ఉన్నదే ఉన్నది. మూలం లేనిదే వచ్చింది, వ్యవహారం చేసింది, పోయింది. గురువు చెప్పాడు ఇది శరీరం లేని గురు సాంప్రదాయం. ఇదేంటంటే శరీరం లేకుండా ఉండే గురు సాంప్రదాయం కాబట్టి ఇదే మహాద్వైతం. మహాద్వైతం అనే పేరు శివరామ దీక్షితుల వారు సూచించిన వాటి అప్పటి నుంచినే ఉంది. అద్వైతం అనేది అప్పటికే ప్రసిద్ధి చెందినటువంటి ఉన్నది కాబట్టి దాంట్లో కొంతవరకు వాస్తవమే అయినప్పటికీ దాంట్లో పోషించినది కూడా ఇంకా ఒక గుర్తు అనేది ఉంటుంది కాబట్టి అది తొలగిపోవాలనే ఉద్దేశంతో మళ్ళా వచ్చినటువంటి దాన్ని ఖండిస్తూ దాంట్లో పేర్కొన్నబడిన అంశాలను వచ్చింది అనుకోండి. అయితే కొంచెమే తేడా ఉంది దీనికి. కాబట్టి అద్వైతం అనే దాన్ని మహాద్వైతం అనే పేరుతో పెడితే సరిపోతుందని భావించారో ఏమో కానీ మహాద్వైతము అని అన్నారు. కదలదు కాబట్టి అచలమన్నారు. అంతటా ములుగుచ్చు సందు లేకుండా నిండి ఉంది కాబట్టి పరిపూర్ణమని అన్నారు. ఇదే ద్వైతాద్వైత రహితమైనటువంటి పరమతత్వం. ద్వైతము అద్వైతము రెండు రహితమైనటువంటి పరమతత్వం ఇదే. ఎందుకంటే ఒకటి ఉంది, ఒకటి మాత్రమే సత్యం, మిగతా సత్యం కాదని చెప్పిండే ఒకటి కూడా లేదు. ఆ ఒకటి కూడా ఉంటే రెండోది ఉంటుంది కాబట్టి ఆ ఒకటే లేదు, ఒకటి లేదు, రెండూ లేవు. ఆ రెండూ కూడా రహితమైనటువంటి పరమతత్వం ఇది. అందుకే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని వాక్యం వచ్చింది. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదనే వాక్యం అందువల్లనే వచ్చింది. ఇంతకంటే అధికం లేదు. ఇది భ్రాంతికి మూలం లేని విచారణ. ఇంతకంటే అధికం లేదు. ఇదే తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడానికే ఉండే రెండు వాక్యాలు అయినప్పటికీ ఆ రెండు వాక్యాలు మూలం లేనిది లేకుండా పోతే ఉన్నది ఉన్నట్టే ఉన్నది. కానీ అది లేకుండా పోవడం ఎట్లా? అది వచ్చి గుర్తెరుగుతోంది, అది వచ్చి చూస్తోంది, అది వచ్చి వ్యవహరిస్తోంది, దాంతోనే విచారణ చేస్తున్నాము. అది ఉన్నట్టుగా కనపడుతోంది. ఇది ఉన్నప్పటికీ ఉన్నదని భావించాల్సిందే తప్ప కనపడట్లేదు. ఇట్లాంటివన్నీ సందేహాలు వచ్చాయి కాబట్టి దానికోసం దాని విచారణకు ఇన్ని రకాలైనటువంటివన్నీ చెప్పుకుంటూ విచారణ చేసుకుంటూ వచ్చినారు.
ఇక 126వ అంశం, తలకిందుల మార్గం ఏది? తలకిందులు చెప్పే మార్గం ఏది అనేది చెప్తే, మూలం లేని గుర్తెరిగే శరీరము నేను అని భ్రాంతి ఉన్నంతసేపు, ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము నేననే భ్రాంతి ఉన్నంతసేపు, నేననేది ఉంటే నా ఉనికి ఉన్నట్టు, నా ఉనికి ఉంటే ఆ ఉనికే అహంకారం. అది తాను కర్తగా ఉంటుంది కాబట్టి నేననేది పలికితేనే తాను కర్తగా అయినట్టు, తాను ఉన్నట్టు. కాబట్టి నేననే భ్రాంతి ఉన్నంతసేపు తీసివేసిన కొద్దీ మొలిచినట్లు అనేకాలు పోతాయి, అనేకాలు పుడతాయి. తీసేసిన కొద్దీ మళ్ళీ మొలుస్తూనే ఉంటుంది దాంట్లోకి. విత్తనాలు రావడం వల్ల అయితేనేమి, లేదంటే దాని ఏరున్నా సరే మొలుస్తూనే ఉంటుంది కదా. అట్లా అనేకాలు వస్తాయి పోతాయి, అనేకాలు మొలుస్తాయి, మళ్ళీ అనేకాలు పుడతాయి పోతాయి. చేతులు ఉన్నంతసేపు, శరీరం ఉన్నంతసేపు ఇదే ప్రయోజనం. శరీరం ఉన్నంతసేపు ఏదో ఒక పని అనేది చేస్తుంది కాబట్టి, అందుకే శీఘ్రంగా పుట్టని చావని పరిపూర్ణం మేలుకుంటే రెండో దాని జోలే వద్దు. శరీరం అనే భౌతిక శరీరం ఉన్నప్పటికీ భౌతిక శరీరాన్ని పని చేయించడానికి పురికొల్పుతున్నటువంటి కర్త ఉన్నాడు కదా లోపల, నేనంటూ. కాబట్టి ఆ నేను పోతే కర్తృత్వం పోతుంది, అంతవరకు కర్తృత్వం ఉంటుంది నేనన్నంతకాలం. ఆ నేను పోవాలి. అనేకాలు పుడతాయి పోతాయి, కోసేసిన కొద్దీ వస్తూనే ఉంటాయి, చనిపోయే కొద్దీ పుడతానే ఉంటారే అట్లా. కాబట్టి అందుకే శీఘ్రంగా ఏమని, పుట్టని చావని పరిపూర్ణం మేలుకుంటే చాలు. పుట్టని చావనిది ఒకటి ఉంది, అది ఆ పరిపూర్ణం గురించి గురు కృప ద్వారా తెలియబడి దాంట్లో మేలుకుంటే నువ్వు ఈ ఏదైతే రోజు కలగంటున్నావే దాంట్లో నుంచి మేల్కొన్నట్టు ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి వర్తమాన ప్రపంచం నుంచి మేల్కొంటావు. వర్తమానంలో జరిగేదే నీకు తెలియబడుతుంది, నువ్వు వ్యవహరిస్తున్నావు, చేస్తున్నావు, చూస్తున్నావు. కాబట్టి స్వప్నంలోకి అనేది కళ అని తెలిసిపోతుంది మేల్కొంటానే. నిద్రలో ఏ అవస్థ లేనటువంటి స్థితిలో ఉంది. కాబట్టి జాగ్రత్త అనేది కూడా కలగా దారిపోతే ఈ మూడవస్థలకు దాటేటువంటి స్థితిలో నువ్వు ఈ మూడవస్థల యొక్క చర్యలను గుర్తించగలిగినటువంటి తుర్య స్థితికి పోయి సాక్షిత్వ స్థితిలో ఉంటావు. అది కూడా రద్దయితే పూర్తిగా రహితమైనటువంటి స్థితిలో ఉంటావు. ఇక రెండో దాని జోలే వద్దు. ఉన్నదానికి ఎరుక లేదు, కర్మల జోలే లేదు. ఆ ఉన్నదానికి, పరిపూర్ణంగా ఉన్నదానికి ఎరుక అనేదే లేదు. దానికి కర్మల జోలి లేదు, దానికి వ్యవహారం చేసేది లేదు కాబట్టి కర్మే లేదు. వ్యవహారం ఏది చేస్తుందో దానికంతా కర్మ ఉంటుంది. అది ఎటువంటిదో సూచన చేయండి, నాకు సూచన చేయండి అని. గురువు, ఇది మహాగుహ్యం, మహారహస్యం. అనేక కోట్లలో ఒకరున్నారో లేదో ఈ వేళ్ల దాకా చెప్పిన మార్గము అనేక మంది సాధించి శాంతి చేత ఉన్నారు. ఈ వేళ దాకా చెప్పినటువంటి, ఈ వేళ అని పడాల్సింది వేళ అని పడింది. అది ఈ వేళ దాకా అంటే ఎప్పుడెప్పుడో పరంపరలో మొదలైతే అప్పటి నుంచి ఇప్పుడు దాకా చెప్పినటువంటి మార్గం, ఈ మార్గాన్ని అనేక మంది సాధించి ఆ మార్గంలో గురుకృప చేత తాము ఆ మార్గాన్ని సాధించి ఆ మార్గంలో తాము రహితులై శాంతి చేత ఉన్నారు. సాధించడం అంటే అదే తెలియబడటం. తెలియబడి ఆ శాంతి చేత ఉన్నారు. ఆ శాంతి ఉండడము అంటే, శాంతిగా ఉండడము అంటే ఏ రకమైనటువంటి ఇంకా ద్వంద్వములు లేవు. ద్వంద్వములు ఉన్నాయంటే శాంతి ఉండదు. ఇప్పుడు ఈ ప్రకారంలో ఆ ప్రకారం సూచన చేయకూడదు. అది ప్రత్యేకం బాట ఉన్నది, అది మరీ అతిసూక్ష్మం, అది దీన్ని మించిన మార్గం. ఈ శాస్త్రాల వంటిది కాదు, ఇది ప్రత్యేకం బాట ఉంది, ఇది అతి సూక్ష్మం ఉంది, అది దీన్ని మించిన మార్గం. ఈ శాస్త్రాల వంటిది కాదు. శాస్త్రాలన్నీ చెప్పడానికి వరకే వస్తాయి, కానీ దాన్ని ఊహలో మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి చెప్పిన దాంట్లో ఉన్నటువంటివన్నీ కూడా నీకు పోగొట్టేటివి కాదు. ఆ పోగొట్టే మార్గము, నేను పోయే మార్గం, నేను రహితమయ్యే మార్గం అంటే గురు సూచన ద్వారా నువ్వు గుర్తెరగవలసిందే. శాస్త్రంలో ప్రకారం అనేది
చేయడానికి వీలుండదు, అతి సూక్ష్మంగా ఉంటుంది. అయితే దీన్ని మించిన మార్గం ఈ శాస్త్రాల వంటిది కాదు, తల్లకిందుల మార్గం. ఇవన్నీ ఈ వ్యవహారంలో వస్తే ఇది వెనకపోయి లేకుండా పోయి మొత్తానికి లేకుండా పోయేటువంటి మార్గం. అవన్నీ నుంచి పైనుంచి కిందికి వచ్చినాయని చెప్పబడినటువంటి మార్గం కాకుండా మొత్తం అంతా కింద నుంచి రహితమైతా పోతే ఆఖరిగా ఉన్నటువంటిది అది కూడా రహితమైపోయేటువంటి మార్గం. మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని దృఢం ఉంటే చాలు. 127వ అంశం. మూలం లేనటువంటి గుర్తెరిగే శరీరాన్ని తప్పించుకునే యుక్తి ఎవ్వరికి గూఢంగానే ఉన్నది. శరీరం పుట్టక మునుపు శరీరం ఏమీ లేదు, చచ్చిన తర్వాత శరీరము ఏమీ లేదు. ఉన్నంతసేపు మంది కోతలు విని అనేక భ్రమల చేత అనేక మంది ఉన్నట్లే తానుండి కొనకు ఏమీ లేదు. ఉన్నంతసేపు ఏం చేస్తుందంటే అనేక మంది రాసినటువంటి, అనేక మంది చెప్పినటువంటి, అనేక మంది ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళని చూసి కొంత, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కొంత, వ్యవహరించేదాన్ని బట్టి కొంత, ఇట్లా జీవుడు అనేవాడు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆ పదాలు ఆ మాటలు వింటున్నాడు. అంతకుముందు చేసినటువంటి శాస్త్ర పురాణాది దాంట్లో అంతరాలుగా ఉన్నటువంటి దాన్ని విశ్లేషణ చేయక, విచారించక, ఆ విచారించకుండా ఏం చేస్తున్నారంటే కేవలం గుడ్డిగా నమ్ముతున్నందువల్ల దాంట్లో ఏమైపోతుంది, ఉన్నంతసేపు ఇట్లా ఇతరులను చూడడమో, లేదంటే ఆ రాసిన శాస్త్రాలు, లేదంటే అందరూ ప్రవర్తిస్తున్నటువంటి తీరో ఏదో దాని ప్రకారమే తాను వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎవరో గురువు దగ్గరికి పోయింటే ఈ భ్రమలన్నింటినీ విడిపించే గురువు అయిందంటే ఆ భ్రమలన్నిటికీ కారణమైనది ఏంది అని తెలిపి ఆ విచారణంతో చేసి పోగొట్టిండేవాడు. కాబట్టి ఈ అనేక భ్రమల చేత అనేక మంది ఉన్నట్లే తాను కూడా ఉండి అందరిలాగే తాను కూడా ఏమీ లేకుండా మన లాస్ట్కు తాను కూడా ఏమీ లేకుండా పోయినాడు. చచ్చినవాడు మళ్ళా పుడతాడు అనేటందుకు ఏమీ లేదు కనుక ఇది మళ్ళా పుడుతుంది అని ఎలాగూ ఆనా. కాబట్టి పుట్టినాము ఇప్పుడు వ్యవహరిస్తున్నాము అనేదే భ్రాంతులన్నీ వీడినాదనుకో, ఇప్పుడు పుట్టినాము ఈ జగత్తు ఉన్నది నేనున్నాననేదే మిథ్యగా ఏదైతే చెప్పబడిందో మిథ్యాభ్రాంతి చేత ఉన్నట్టుగా తోచబడుతోంది అని, నిజానికి పుట్టకుండా తోచబడుతోంది అని, అట్లా ఆ భ్రమలకు మూలం లేకుండా ఈ పోయినటువంటిది భ్రమలకు మూలం లేకుండా పోతుంది. మూలం లేని గుర్తెరిగే శరీరం ఉంటేనే ఈ అన్నిటికీ మూలం కాబట్టి భ్రమలకు. అందుకే శరీరం పుట్టక మునుపు శరీరం ఏమీ లేదు, చచ్చిన తర్వాత కూడా ఏమీ లేదు. అలాగే మూలం లేని గుర్తెరిగే శరీరం ఉన్నప్పటికీ ఏమీ లేదని ఆ దృఢం వలె తనకు తానే దృఢం ఉండేనా వాడే భ్రాంతి లేనివాడు. ఈ ముందు పుట్టకముందు నేననేది రాలేదు ఈ జగత్తులోకి. నేను వచ్చిన తర్వాత ఈ సర్వము చేసి సర్వము ఎరుక చేతనే వ్యవహారం చేసి మళ్ళీ పోతూ ఉన్నా. ఆ ఎరుక చేసిన కర్మ యొక్క ఫలితంగా మళ్ళీ పుడుతున్నాను, వస్తున్నాను, పోతున్నాను అనేటువంటి భావన కలిగింది. ఆ భావన కూడా ఎరుకకే కలుగుతోంది. కాబట్టి ఇది ముందు ఏమీ లేదు, నా మళ్ళా పోయిన తర్వాత కూడా ఏమీ లేదు, మధ్యలో వ్యవహారం చేసినది గుర్తెరుగుతున్నటువంటిదే. కాబట్టి ఆ గుర్తు రహితమైతే ఈ వచ్చినట్టు కానీ పోయినట్టు కానీ ఉన్నట్టు కానీ ఏమీ లేదు, నిజానికి ఎప్పటికీ ఉన్నదే ఉన్నది అని గనక తాత్పర్యం అయితే ఇక చచ్చిన తర్వాత ఏమీ లేదు, మూలం లేని గుర్తెరిగే శరీరం ఉన్నప్పటికీ కూడా ఏమీ లేదని దృఢం కావాలి. ఇప్పుడు ఉన్నాం కదా, ఇప్పుడు ఉండే చర్చ చేస్తూ ఉన్నాం, ఉన్నప్పటికీ కూడా ఏమీ లేదని దృఢం కావాలి. ఆ దృఢం వలే తనకు తానే దృఢం ఉండేనా, ఆ దృఢం ఏదైతే ఉందో ఆ దృఢం తనకు తానే దృఢంగా తనకైనా ఉంటే తాననేది లేదు, నిజానికి నేను పుట్టకముందు లేదు, నేను మళ్ళా వస్తాను, ఆ తర్వాత ఉండదు, ఈ మధ్యలో వ్యవహారం చేయడానికి కారణమైనది మూలం లేని గుర్తెరిగే ఎరుక. ఆ ఎరుక కనుక రహితం చేసుకుంటే అప్పటికీ ఉన్నటువంటి స్వతసిద్ధంగా ఏ పరిణామకారములు లేకుండా మార్పులు లేనటువంటి పరిపూర్ణం ఉండనే ఉంది. కాబట్టి అట్లా కనుక దృఢపడి ఉంటారే ఆ దృఢం తానే, ఆ దృఢం పొందినవాడే భ్రాంతి లేనివాడు.
ఆ దృఢం ఎవరైతే పొందారో భ్రాంతి లేనివాడు. ఇంతకంటే అధిక మార్గం లేదు. మూలం లేని గుర్తెరిగే శరీరం లేదు లేదన్నా సాధనే. మూలం లేని గుర్తెరిగే శరీరం ఇది నిబద్ధి, ఈ శరీరం అబద్ధం అన్నా సాధనే. గుర్తెరిగే శరీరం నిబద్ధిగా ఉంది, అది ఆత్మగా ఉంది, అది సత్యము నిత్యంగా ఉన్నది, ఇది ఏమీ లేదు అని అన్నీ కూడా అది సాధన లాంటిదే. మూలం లేని గుర్తెరిగే శరీరం నిబద్ధి అన్నా కూడా ఈ శరీరం అబద్ధమే అన్నా కూడా సాధనే. మూలం లేని గుర్తెరిగే శరీరం అంతా అన్నా సాధనే. ఈ మూలం లేని గుర్తెరిగే శరీరమే అంతా ఉంది, అంతా అన్నా కూడా సాధనే. కాబట్టి ఏ సాధనల చేత సాధ్యమైనటికీ కాదు. సాధనల చేత దాన్ని పట్టుకొని దాంతో సాధనలు చేస్తే కాదు. గుర్తెరిగే వరకే, ఆ గుర్తెరిగే కొన్ని ఉపాయాలు చెప్పారు కాబట్టి అవే సాధనలు. ఈ సాధనలు అంటే ముక్తి పొందే సాధన కాకుండా నువ్వు నిలకడ చెంది నువ్వు అర్థం చేసుకోవడానికి చెప్పినటువంటి సాధనలే నిత్యానిత్య వివేకం కాటి నుంచి సమాధి షట్క సంపత్తి వరకు నువ్వు చేయాల్సిన మళ్ళా మహావాక్య విచారణ వరకు ఉన్నదంతా కూడా బోధించబడినటువంటి భ్రాంతులు తొలగడానికి చేసినటువంటి ప్రయత్నమే అదంతా. కాబట్టి ఆ ఆఖరుగా ఆ రైతు పరిచయ మార్గం అనేది ఒకటి ఉంటే దానికి ఏ సాధనతో కాదు. ఈ సాధనలన్నింటినీ పోయి దీనివల్ల అన్ని భ్రాంతులు రహితమైపోయిన తర్వాత అది కూడా అక్కడకు అది రహితమవుతుంది. ఏది ఉన్నది నేనున్నాననేదే రహితమైపోయి నేను లేను, ముందు పుట్టక ముందు లేను, చనిపోయిన తర్వాతను లేను. మధ్యలో వచ్చి వ్యవహారం చేసినటువంటి పుట్టినటువంటి జడ శరీరము దాన్ని ఆవరణగా చేసుకుని ఉన్నటువంటి గుర్తెరిగేది రెండూ లేవు. గుర్తెరిగేది కనుక ఇప్పుడే లేకపోతే ఇంకేమీ లేదు. కాబట్టి ఇది సాధన చేత అక్కడి వరకే సాధన చేత. ఆ తర్వాత రైతపరిచేది ఆచార్య కటాక్షం చేత మూలం లేని గుర్తెరిగే శరీరం అనే తెరదీసి, ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం అనే తెర మీదే మొత్తం ఈ నాటకం అవుతోంది. కాబట్టి ఆ తెర తీసేసేది ఎవరు? ఆచార్య కటాక్షం చేత పోతుంది. అట్లా తెరదీసి వైకుంఠాన్ని అరచేతిలో చూపినట్టు చూపే. వైకుంఠము అనేది ఏ కుంఠితము లేనటువంటిది అని పేర్కొనమన్నారు కొన్ని దానుల్లో. కుంఠితము లేనిది వైకుంఠము. అట్లా వైకుంఠాన్ని చూపినట్టు చూపారు గురువు. ఏ కుంఠితము లేదు కదా, ఏ కుంఠితము లేదు, ఏదీ లేదు. దీంట్లో ఏమీ లేనటువంటి మూలం లేని గుర్తెరిగే శరీరమే లేకపోతే ఈ మిగిలినవన్నీ భావించేవి చూపేవి ఏమీ లేవు. ఇంకా కుంఠితం లేని వైకుంఠాన్ని చూపినట్టు అరచేతిలో చూపే. ఆచార్య కటాక్షం కలిగి మూలం లేనటువంటి గుర్తెరిగే సచ్చిదానందం అనే దేహభ్రాంతి తీసివేసి ఆ గురుకరణ కలిగి ఈ మూలం లేకుండా వచ్చినటువంటి గుర్తెరిగే శరీరంలో ఈ గుర్తెరిగే సచ్చిదానంద సత్తు చిత్తు యొక్క ఆనందం అనేటువంటి దేహభ్రాంతి తీసి రెండూ లేవు. ఆ రెండూ లేనటువంటి ఆ దేహభ్రాంతి లేకపోతే ఆ ఆనందము లేదు. ఆ రెండు తీసేస్తే ఒకటి శాశ్వతమైనది ఉంది. శాశ్వతము దాంట్లో ఇంకే రకమైనటువంటి ఆనందము లేదు, దుఃఖము లేదు, సర్వద్వందములు లేవు. వైకుంఠం ఉన్నట్టు జాడ సూచన అయితే కుంఠితం లేని వైకుంఠం అనేది జాడ చూస్తే జాడ తెలిస్తే నీకు ఇక అది ఎప్పటికీ ఉంది. ఇంకా ఈ ఇచ్చ ఎన్నటికీ పుట్టదు. ఈ ఇచ్చ పుడతా అనేదంతా మూలం లేని దానికే కాబట్టి ఇచ్చ ఎన్నటికీ పుట్టదు. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేకుండా సూచన అయితే, ఆ గురువు చేత సూచన అయితే ఇక వైకుంఠం మాత్రమే ఉండే. వైకుంఠం అంటే అదే బయలు. ఏ ఏ రకమైనటువంటి కుంఠితములు లేనిది, ద్వంద్వములు కానిది, బయలుగా ఉన్నది, అప్పటికీ అట్లే ఉంది. కాబట్టి గురుకృప కలగాలి అంటే ఊరికే పోయి నీ ప్రయత్నం తీవ్రంగా ఉంటే తప్ప ఇది తప్ప నాకు ఇవన్నీ పగులన్నీ పనులు ఉన్నాయి. వ్యవహారానికి చేయడానికి భుక్తికి అన్నీ ఉన్నప్పటికీ కూడా నేను మనసులో ఉండాల్సింది ఏది? తీవ్రమైనటువంటి స్థితిలో ఉండాలి. అది మామూలు స్థితిలో కాదు, తీవ్రమైనటువంటి స్థితిలో ఉంటే అట్లే అన్వేషణ అనేది ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకోవాలనేటువంటి తీవ్రత ఏర్పడుతుంది. అట్లాంటి తీవ్రత ఉండేవాడైతేనే ఆ గురువుకు కూడా కరుణ కలుగుతుంది. గురుకరణ కలగాలంటే నువ్వు గురువు వెంట, గురువాక్యం వెంట, విచారణ వెంట నిత్యం ఉంటూ తీవ్రమైనటువంటి స్థితి చేస్తే తప్ప కలగదు గురుకృప అనేది.
కలగాలి అంటే ఆయన ప్రయత్నం ఆయన చెబుతుంటే నీ ప్రయత్నము వలనే తెలుసుకోబడాలి. నువ్వు ప్రయత్నం చేయకుండా చెప్పబడుతున్నది అంటే ఊరందరికీ బైక్లో గుళ్ళో చెప్తాండే తిన్నట్టు అవుతుంది. ఊరికే నీ ప్రయత్నం కనుక లేకపోతే నువ్వు అంతరం దాంట్లో పెడితే తప్ప అది ఊరికే చెప్తున్నట్టు అయిపోతుంది. కాబట్టి గురువు యొక్క కరుణ కలగాలంటే గురువాక్యం వెంబడి నువ్వు నిత్యం తీవ్రమైనటువంటి కృషితో ఉండాలి, మామూలుగా కాదు. అట్లుంటే ఆ గురు కటాక్షం చేత సులభమవుతుంది. దేహీ దేహములు రెండు ఒకటేనా వేరువేరా? 128వ అంశం. ఈ దేహీ దేహములుగా ఉన్నవి రెండు ఒకటేనా వేరువేరుగా ఉన్నాయా? సార్వకాలం దేహానికి దేహికి వేరు ఎన్నటికీ కాదు. కూడా మధురవత్తు. బెల్లం అనేది ఆకారంగా ఉన్నది. ఆకారంగా ఉండడానికేమో కంటికి కనపడుతుంది ఆకారం. అది బెల్లం అనే పేరు కూడా మనం పెట్టాం. నిజానికి ఆ బెల్లం కాకముందు వేరే రూపంలో ఉంది, చెరుకు రసం రూపంలో ఉంది. అది తయారు చేసిన తర్వాత ఆ బెల్లం అనే రూపం వచ్చింది. అయితే అది దాంట్లో మధురం, తీపి అనేది కూడా దాంట్లోనే ఉంది. బెల్లం అనే ఆకారం ఒక చోటను, ఆకారానికి సంబంధించినటువంటి గుణం వేరొక చోట లేదు. రెండు కలిసే ఉన్నాయి. దాని గుణం ఏమిటంటే తీయగా ఉండడం, దానికి ఉండే రూపం ఏమిటంటే బెల్లం. కాబట్టి ఆ దేహం లేదు, ఈ దేహం లేదనేవారు అఘాయిత్యులు. ఈ దేహం లేదు, ఈ దేహంగా ఉన్నది వేరుగా ఉన్నది, ఈ దేహంలో గుర్తెరిగేది ఒకటి ఉన్నది, ఉన్నదేమో వాస్తవమే ఉన్నది, కానీ దీన్ని ఆశ్రయించే ఉన్నది. ఇది లేదనుకో శరీరము, ఈ శరీరం లేనప్పుడు అది లేదు. అది లేదనుకో, అది లేకపోయినా కూడా ఈ శరీరం ఉంది, కానీ ఇది దేన్ని గుర్తెరిగేది లేదు. నిద్రపోయినప్పుడు అది లేదు, ఇదేమో ఉంది, ప్రాణం జరుగుతుంది, అన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి, కానీ గుర్తెరిగేది లేదు. కాబట్టి నువ్వు ప్రపంచాన్ని గుర్తించలేవు. లేదు, ఈ శరీరము పోయింది, అప్పుడు కూడా నువ్వు గుర్తించేది ఏంది లేదు, మళ్ళీ మెలకు వచ్చేది లేదు. గాఢ నిద్రలోంచి మళ్ళీ మెలకు వస్తే సాక్షిత్వ స్థితిలో అంతవరకు గుర్తెరిగినటువంటి విషయము మళ్ళా గుర్తెరిగే శరీరం చేతనే తెలియబడుతుంది. దాన్ని ఆశ్రయించుకొనే అది ఉంది. అది దాని యొక్క ప్రేరణతోనే మిగతా వ్యవహారం అంతా ఇది చేస్తోంది. అదేమో ప్రేరణ కలిగిస్తున్నటువంటి స్థితిలో ఉన్నది పైన, దాని ప్రేరణ వల్ల ఇదంతా జరుగుతుంది. ప్రేరణ వల్ల జరుగుతోంది, ఎక్కడి నుండి జరుగుతోంది అంటే సహస్రారంలో ఇక్కడే ఉండి జరుగుతోంది, జరిపిస్తోంది. ఎక్కడో వేరుగా ఉండి ఇంకో చోట నుంచి జరిపియట్లే. ఇక్కడ వరకు ఉండి దీంట్లో ఉంటేనే జరుగుతుంది, ఎక్కడో ఉండి జరిపే కాదు కదా. అట్లా దీంట్లోనే ఎక్కడ ఉంది, దీంట్లోనే అది ఉండకుండా ఇది వ్యవహరిస్తుందా, లేకపోతే ఇది వ్యవహరించకుండా ఇది నిద్రాణం అయిపోతే అది ప్రేరణ కలిగిస్తుందా? మేల్కొని ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలతో సహా అన్నిటికీ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం కలిగిస్తూ ఉంటే ఆ ప్రేరణ కలగడానికి కారణమైనది ఆత్మస్వరూపంగా ఉన్నది, దీంట్లోనే ఉన్నది, వేరుగా కాదు. కాబట్టి రెండు పరస్పరాధారితంగా ఉన్నాయి. అది ఉంటే అది, ఇది ఉంటే అది, అది ఉంటే ఇది ఉన్నాయి. లేకుంటే ఒకటి, లేకుంటే ఒకటి లేదు, రెండోది లేదు. దేహం ఎవరి వలన పుట్టిందో వారిని విచారించి వారి బతుకుగని అప్పుడు ఉన్నట్టు పడితే పడవలే. ఇంకా ఈ దేహం ఎవరి వల్ల పుట్టింది వారిని విచారించి అంటే తల్లిదండ్రులు పుట్టింది, ఆ తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు, అట్లా మూలం ఎత్తుక్కుంటూ పోతే మొట్టమొదటి వచ్చిన దానికి మూలం లేదు. ఏ విధంగా సాంఖ్యంలో చెప్పినట్టు వచ్చినప్పటికీ సాంఖ్యంలో అన్నీ చెప్పారు, అవన్నీ ఒక్కొక్కటి ఏర్పడుతూ ఉన్నందువల్ల ఆ ప్రకృతిలో ఉన్న పంచభౌతికంగా ఉన్నటువంటివి ఆ అంశాలకు ఉన్నటువంటి తన్మాత్రలు సంగమించడం వల్ల కార్యరూపం ధరించినాయి. కారణంగా సన్మాత్రలు నుండి ఆ తన్మాత్రల వల్ల కలయిక వల్ల ఇందాక చెప్పరే అట్లా ఆకాశంలో ఉంటే శబ్దం పుట్టి ఆ శబ్దానికి వాయువు కలిసి అగ్నిగా పుట్టి అగ్నికి అగ్ని వాయువు కలిసిన తర్వాత జలం పుట్టి జలము అగ్ని కలిసిన తర్వాత భూమి పుట్టి ఈ విధంగా అయినాయనే దానికి కారణం అదైతే దాని తర్వాత మళ్ళీ జీవులన్నీ ఉత్పన్నం అవ్వడానికి కారణం దీంట్లో ప్రాణం పోసుకోవడం ఇవన్నీ కూడా విచారణ జరుపుతూ పోతే అవి ఎట్లొచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? ఏ కారణము లేకుండా కేవలం సంకల్పం మాత్రం చేత ఆ పుట్టడానికి కారణమైనటువంటిది అవ్యక్తంగా ఉన్నప్పుడు సంకల్పం ఎందుకు కలిగింది?
కలిగి దాంట్లో నుంచి ఉద్భవించడానికి కారణమైనటువంటిది ఎరుకే కదా. ఈ విధంగా ఎప్పుడు పుట్టింది, ఏ వలన పుట్టింది అని విచారించి వారి బ్రతుకు కానీ అప్పుడు ఉన్నట్టు పడితే పడవాలి. అంతేగాని దేహం లేదు అనేది దేహమే, ఉన్నదనేది దేహమే. దేహం లేకుంటే వ్యవహారానికి మూలం లేదు, అది నిర్ణయం చేయదు, సర్వకాలం ఏక ప్రకారమే అవుతుంది. కాబట్టి ఇదంతా విచారణలో ఉన్నట్లు పట్టుబడవలే. విచారం చేస్తూ ఉంటే ఇది పడుతుంది. ఒక్కసారిగా ఒక మాటతో అనడం కాదు. దేహం అనేది లేదంటున్నది గుర్తెరిగే శరీరమే. గుర్తెరిగే శరీరము ఈ శరీరంతో నోటితో మాట్లాడించి చెప్పిస్తోంది. చెప్పించడానికి కారణం అది. అది లేకుండా ఉన్న మనం మాటే రాదు. ఇంకా వెంటనే మౌనంగా ఉండే స్థితిలో కూడా ఉండదు, గుర్తించే స్థితిలో కూడా ఉండదు, కోమా స్థితిలోకి పోతుంది. కాబట్టి అది ఉంటేనే అది పలికిస్తున్నది అదే. దేహం అనేది లేదు అని పలికిస్తున్నది, ఉన్నదని పలికిస్తున్నది. దేహం లేకుంటే వ్యవహారానికి మూలమే లేదు, వ్యవహారానికి అంతటికీ మూలం అదే ఉంది అని నిర్ణయం చేయి. సర్వకాలం ఏకప్రకారమే అవుతుంది. శరీరం ఎవరి వలన పుట్టిందో ఆ నిర్ణయము మొదలు కలత లేకుండా విచారించాలి. విచారిస్తే ఈ శరీరానికి మూలం ఏమీ లేకపోయినా, అట్లా విచారిస్తే శరీరానికి మూలం ఏమీ లేకపోయినా పుట్టని చావంది తనకు తానే స్వతసిద్ధంగా ఉండేదేమో సర్వకాలం ఒక తీరుగానే ఉన్నది. ఈ విచారణ అంతా ఏం చేయాలి? విచారణ అంతా మొత్తం ఏం చేయాలంటే ఏ శరీరం ఎవరి వల్ల పుట్టిందో అనే విచారణతో అసలు ఈ మూలం లేని గుర్తిరిగే శరీరానికి మూలమే లేదు, ముందు లేదు, మళ్ళా పోయిన తర్వాత కూడా లేదు అనే నిర్ణయం కలత లేకుండా కనుక విచారణ అయితే, అంటే భ్రాంతి ఏమీ లేకుండా విచారణ దృఢమైతే ఆ ఎప్పటికీ అప్పటికి ఉన్నది ఎప్పటికీ సర్వకాలం ఒక్క తీరుగానే ఉన్నది. కాబట్టి శరీరం లేకుంటే ఏమీ తోచదు. శరీరం ఉంది, శరీరం ఉన్నంతసేపు తోచడం అనేది జరుగుతూనే ఉంటుంది. గుర్తించే తెలివి అనే ఎరుక అనేది ఉన్నంతసేపు దాంతోనే గమనిస్తున్నాం, దాంతోనే గుర్తిస్తున్నాం, దాంతోనే వ్యవహరిస్తున్నాం. సర్వము దాంతోనే జరుగుతోంది. ఆ జరుగుతున్నది దేంట్లో ఉంది? శరీరంలోనే ఉండే చేస్తోంది. శరీరానికి వేరుగా ఉండి చేయట్లే, దీంట్లో ఉండే చేస్తోంది అది. ఎవరప్ప? కాబట్టి శరీరం సర్వకాలము తీసివేసే గురువు దుర్లభం. శరీరము అనే దాన్ని ఈ తీసేసే గురువు అంటే సర్వకాలము లేకుండా కావాలి. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఉంటోంది, లేకుండా పోతోంది. లేదంటే సమాజ స్థితిలో ఉన్నాం, లేకపోతే ఇంకో స్థితిలో ఉన్నప్పటికీ తాత్కాలికంగా గుర్తెరిగేది లేకుండా పోయినప్పటికీ దాంట్లో సాక్షిత్వ స్థితిలో ఉంది. మళ్ళీ దాంట్లో నుంచి బయటపడంగానే ఆ కుమ్మకం పట్టినంతసేపు లేకపోయినా, సమాజ స్థితిలో ఉన్నప్పుడు లేకపోయినా, మరపుగా ఉన్నా మళ్ళీ గుర్తుకొస్తోంది కదా. మళ్ళీ గుర్తుకొస్తోంది కాబట్టి అది సర్వకాలము లేకుండా దాన్ని చేయాలి. శరీరం సర్వకాలం తీసేసే గురువు దుర్లభం. మొత్తంగా లేదప్ప ఇది లేనిదని చెప్పడానికి కావలసినటువంటి అటువంటి చెప్పే గురువు దుర్లభం. ఎక్కడో ఓరు ఉంటే వాళ్ళు ఒక 10-20 విత్తనాలు వేస్తుంటే వాళ్ళల్లో మళ్ళా 4-2 ఉత్తీర్ణత చెంది దాన్ని మళ్ళా చెప్పడానికి లేని ఎరుకలోనే ఉంటూ మళ్ళా తాను ఎరుక లేకుండా శిష్యునికి ఎరుక తీసేసే విధంగా ఉండేది కొద్ది మంది అవుతున్నారు. ఎక్కువ మంది అయ్యేటట్టయితే ఈ పాటికి జనాభా అంతటికీ అయిపోయిండేవాళ్ళు, తెలుసుకోగలిగిండేవాళ్ళు. కోట్ల మంది జనాభా ఉంటే దాంట్లో ఎక్కడో ఓరు వస్తున్నారు. వచ్చి తెలుసుకొని దృఢపడినటువంటి వాళ్ళు కూడా అందరూ ఉంటారని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఏమీ లేకుండా చేయగలిగినటువంటి తీసేసే గురువు దుర్లభము. సర్వకాలం క్షేత్రజ్ఞులు లేకపోతే సరి. ఎప్పటికీ కూడా ఈ క్షేత్రం అనే శరీరము దీంట్లో ఉన్నటువంటి అధిష్టానంగా ఉన్న క్షేత్రజ్ఞుడు అంటే ఎరుక ఏదైతే నేనంటోందో, ఏదైతే సర్వమునకు అధిష్టానంగా ఉండి ప్రేరణ కలిగిస్తోందో, శరీరంలో ఉండే అంతరంగానికి కూడా ప్రేరణ అదే కలిగిస్తోంది. అది లేకపోతే సర్వకాలము క్షేత్రజ్ఞులు లేకపోవాలి. ఒకసారి ఉండి ఈ 2 రోజులు ఉంటా మళ్ళీ చూసుకోవచ్చులే
ఈ ఎప్పటికీ కూడా నీ ఏ వ్యవహారంలో ఉన్నప్పటికీ గురువాక్యం ప్రకారం నేను లేనే లేను, మూలం లేనిది మధ్యలో వచ్చింది, మళ్ళా పోయింది. పుట్టక ముందు ఏమీ లేదు, పుట్టి వ్యవహారం చేసిందంతా కూడా ఏమీ లేదు, పోయిన తర్వాత శరీరం ఏమీ లేదు. ఇది మూలం లేకుండానే వచ్చింది. వచ్చిన తర్వాత బ్రహ్మాండం అంతటిని కల్పించింది కూడా ఇదే. కాబట్టి ఎప్పటికీ లేదు అని క్షేత్రజ్ఞులు రెండూ లేకపోవాలి. అదే ఈ గురు సాంప్రదాయము. ఈ మిగతా దానిలో ఏమవుతుంది, ఏదో ఒకటి నిలబెట్టినందువల్ల ఆ నిలబెట్టినది కారణంగా మారి మళ్ళీ కార్యరూపం ధరిస్తుంది. క్షేత్రజ్ఞరహిత సరోక్షరోపాయ ద్వైదోషరహిత పరాపకృతి ద్వైదోషరహిత జీవేశ్వర ద్వైదోషరహిత ఆత్మానాత్మ ద్వైదోషరహిత ఆత్మ బ్రహ్మోపాధి ద్వైదోషరహిత సత్సద్రూప ద్వైదోషరహిత జ్ఞానాజ్ఞానోపాధి ద్వైదోషరహిత విద్యోపాధి ద్వైదోషరహిత దృశ్యోపాధి ద్వైదోషరహిత ప్రకృతి పురుషోపాధి ద్వైదోషరహిత శివశక్త్యోపాధి ద్వైదోషరహిత దేహి దేహోపాధి ద్వైదోషరహిత. అన్ని ద్వైదోషాలని తోసిపుచ్చినటువంటి ఏవైతే క్షేత్రము లేదు, క్షేత్రజ్ఞు లేదు, క్షరము లేదు, అక్షరము లేదు, పరము లేదు, ప్రకృతి లేదు, జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు, ఆత్మ లేదు, అనాత్మ లేదు, ఆత్మ బ్రహ్మోపాధి ద్వైదోషం. ఆత్మ బ్రహ్మగా ఉన్నది, ఉపాధి ధరించింది అనేది కూడా లేదు. సత్సద్రూప ద్వైదోషరహితం, సత్తు అసత్తు అనేటువంటి ద్వైదోషం కూడా లేదు, అది కూడా రహితం. జ్ఞానము అజ్ఞానం అనేది కూడా లేదు, విద్య అవిద్య అనేది కూడా లేదు, దుక్కు దృశ్యము అనేది కూడా లేదు, ప్రకృతి పురుషుడు అనేది కూడా లేదు, శివశక్తోపాధి అది తావత్తు పడాల్సిందే, తప్పుపడింది. శివుడు లేడు, శక్తి లేదు. ఈ ద్వయాలన్నీ కూడా రహితమైపోతే దేహి దేహోపాధి, దేహి ఆ దేహం ధరించినటువంటిది, ఆ రెండు కూడా లేవు. ఇవన్నిటికీ కారణమైనది, ఇవన్నీ లేవని చెప్పినది కూడా మూలం లేని గుర్తెరిగే ఎరికే. కాబట్టి ఈ చెప్పినది నిర్ణయించినది ఎరుకే, లేవని చెప్పినది ఎరుకే. ఆ ఎరుకే రహితమైతే ఈ లేవని చెప్పేవాడు కానీ దీన్ని విచారణ చేసేవాడు కానీ ఇద్దరూ లేరు. ఆ గురువు సద్గురువు ఎవరైతే ఈ అన్నీ చెప్పబడింది కూడా లేదు అని లేకుండా అయిపోయినటువంటి స్థితిలో ఉన్నాడో, ఆ స్థితిలో నువ్వు కూడా పోతే ఇద్దరూ లేరు, లేకుండా ఉన్నటువంటి అది వస్తుంది. కాబట్టి ఈ నిర్ణయాలు అన్నీ చేసింది ఆ మూలం లేనిది. అదే పోతే ఈ నిర్ణయం అంతా ఏమీ లేదు. ఇంకా కారణమైనటువంటి వస్తువు పోతే కార్యవస్తువు అసలే లేదు. కారణమే కార్యరూపంగా ధరించి సకల జగత్తును తయారు చేస్తోంది. ఇక 129వ అంశము, రెండు ఆత్మలు. సన్నగా వినపడుతుంది. మరి మనమేం నెట్ అయితే ఉంది, దగ్గరలోనే ఉంది, ఫోన్ దగ్గరలోనే ఉంది, నెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఈ ఫ్యాన్ సౌండ్కి ఏమన్నా ఫ్యాన్ ఆఫ్ చేస్తాము? లేదు, అక్కడ ఏదో వాళ్ళ దగ్గరే ఏదో సెల్లులో స్లో పెట్టుకుంటారు ఏమో, వాయిస్ తక్కువ పెట్టుకుంటారు మామూలుగా. వాయిస్ తక్కువ పెట్టుకోండొచ్చు వాళ్ళు, వాళ్ళ దగ్గర వాయిస్ తక్కువ ఉంటుంది. వినపడతాను గట్టిగా. సరేలేండి అమ్మా. రెండు ఆత్మలు, జీవాత్మ కేవలాత్మ. జీవాత్మ ఎవరు, కేవలాత్మ ఎవరు అని 129వ అంశాన్ని లేవనెత్తాడు శిష్యుడు. ఇక రెండాత్మలు అంటే ఒకటి క్షేత్రజ్ఞాఖ్య జీవాత్మ, రెండు కేవలాత్మ. కేవలాత్మ చాతత్ర సుషుప్తావయం జీవోఖ్యోపాధి విలయేవతి కేవలోభతి. ఇది ఓహో శ్లోకమే దీని విధంగా చెప్పారు. క్షేత్రము లేకుంటే క్షేత్రజ్ఞుడు లేడు. క్షేత్రం ఉంది కాబట్టి క్షేత్రజ్ఞుడు దీంట్లో ఉన్నాడు. క్షేత్రమే లేదంటే క్షేత్రజ్ఞుడు లేడు. దేహం ఉంది కాబట్టి దాంట్లో దేహి అనేవాడు ఉన్నాడు. కనుక సర్వకాలము ఏముంది, కేవలాత్మే ఉన్నది. కేవలాత్మ అంటే దీనికి కారణంగా ఉన్నటువంటి, దీన్ని సృష్టి చేయడానికి ఏదైతే గుర్తెరిగేది ఉన్నదో, సంకల్పం చేస్తున్నదో
అది లేదు. సంకల్పం చేయబడిన తర్వాత వచ్చినటువంటిది మూలం లేకుండా గుర్తెరిగే ఎరుగ్గా వచ్చినటువంటిది సంకల్పించి సర్వంను సృష్టించినటువంటిది అయింది. కానీ అది ఉపాధిలో ధరించింది. ఉపాధి ధరించడానికి కారణమైనటువంటి వస్తువుతో మళ్ళీ కార్యరూపం ధరించింది లేదు కాబట్టి సర్వకాలం కేవలాత్మే ఉంది. కేవలాత్మగా ఉన్నది అంటే గుర్తెరిగే స్థితిలోనూ సంకల్పించే స్థితిలోనూ కారణంగా ఉండి కార్యరూపం జగత్తును చేయడానికి కారణమైన రూపంలోనూ లేదు. కేవలాత్మగా ఉన్నది అని చెప్పబడింది. పరిపూర్ణం ఏ విధంగా ఏ రకమైనటువంటి పరిణామ వికారములు లేకుండా ఉత్పత్తికి కారణం కాకుండా ఉన్నదో అది మాత్రమే ఉన్నది. నవద్వార పురే దేహి నైవ కుర్వం నకారయత్ అనే శ్లోకం ప్రకారం అని భగవానుడు అన్నారు. భగవానులు అంటే కృష్ణ భగవానులు తీసుకోవాలి. ఈ నవపద్వార పురేదేహి నైవ కుర్వం నకారయన్ అనేది భగవద్గీతలోని ఒక శ్లోకం. అందరికీ సమాధానమే కానీ చేసేవారు చేయించేవారు ఎవరు అంటే చెప్పలేరు. ఈ అందరికీ సరే సమాధానమే కానీ దానికి ఈ నవద్వారపురంలో దేహి ఉంటేనే ఏదైనా చేస్తుంది, లేకపోతే ఏ పుణ్యం ఏది చేయలేదు. అందరికీ సమాధానమే కానీ చేసేవారు చేయించేవారు ఎవరు అంటే చెప్పలేరు. గురు సాంప్రదాయ రహితుడు క్షేత్రజ్ఞులు అంటాడు. గురు సాంప్రదాయం లేకుండా ఉన్నటువంటి వాడేమో క్షేత్రజ్ఞుడు అంటారు. క్షేత్రం ఉన్నదనే చెప్పే గురువు సాంప్రదాయకుడు కాదు. క్షేత్రం ఉంది అంటే క్షేత్రజ్ఞుడు ఉంటాడు. క్షేత్రజ్ఞుడు లేకుండా అయిపోతే క్షేత్రం కూడా ఉండదు. రెండూ లేకుండా పోవాలి. రెండు ద్వయంగా ఉన్నటువంటివి రెండూ లేకుండా లేదు. ఒకటి ఉంది ఒకటి లేదు అని చెప్పినా అది కూడా దోషమే. ఇది ఉన్నంతసేపు అది ఉంటుంది, ఇది పోతే అది పోతుంది. ఇది ఉన్నా కూడా అది పని చేయకపోతే ఇది పని చేయదు. క్షేత్రం ఉన్నదని చెప్పే గురువు సాంప్రదాయకుడు కాడు. క్షేత్రం ఉంది అని చెప్పే గురువు అసాంప్రదాయకుడు. ఉన్నదాని యందు క్షేత్రము మందికి తోస్తోంది. ఈ ఉన్నదాని యందు క్షేత్రం అనేది మందికి జనానికి తోస్తుంది. క్షేత్రం అనేది తోచడానికి కారణం తోపింపజేసేటువంటిది అది గుర్తెరిగి అది దీన్ని ఇది ఉంది అని చెప్పి తనకు కనపడుతోంది కాబట్టి విచారణ చేయకపోవడం వల్ల తోస్తోంది. ఆ తోచడం అనేది కూడా తనకు వెతికినా లేదు, తోచనే తోచదు. ఏదైతే వెతికినా లేకుండా తోచనే తోచదు కలతలేని గురువు అయినా క్షేత్రం లేకుండా సూచన చేస్తాడు. మామూలుగా తనకు తానే వెతికితే అదేంది లేదు. ఆ తోచనే తోచకుండా ఉండే కారణమైనటువంటిది కలతలేని గురువు అయితే కనుక క్షేత్రం లేకుండా చేస్తాడు, క్షేత్రజ్ఞుడు కూడా లేకుండా చేస్తాడు. క్షేత్రజ్ఞుడు అనేవాడే గుర్తెరిగే తెలివి కాబట్టి గుర్తెరిగేది లేకపోతే క్షేత్రం ఉండదు. క్షేత్రం ఉండదు, గుర్తు లేదు, జగత్తుగా భావించేటువంటి సర్వము లేదు. ఇంకా తోచనే తోచదు, ఇంకా తోచేది లేదు. కాబట్టి అట్లా సూచన చేస్తాడు. చేసిన క్షేత్రం లేకుంటే క్షేత్రజ్ఞుడు ఎక్కడుంటాడు? గురువు క్షేత్రం లేకుండా సూచన చేయనివాడు. గురువు ఏమో శరీరం అనేది లేకుండా అశరీరిగా ఉండి ఆ లేనెరుకు అనే దాంట్లో నుంచినే ఉండి సూచన చేసేటువంటి వాడు. క్షేత్రం లేనిదనేది తన గురువు చేత తాను రహితపడి అశరీరిగా ఉన్నాడు. కాబట్టి గురువు క్షేత్రం లేకుండా సూచన చేయనివాడు. క్షేత్రం ఉన్నప్పటికీ క్షేత్రంలో గుర్తెరిగే దానితో లేనెరుక అని తెలియబడినప్పటికీ లేనెరుకతోనే చేస్తున్నాడు సూచన. కనుక ఈ దోషం గురువులదే కానీ శిష్యులదే అన్నిటికీ కాదు. గురువులదే కానీ శిష్యులదే అంటే గురువు కనుక క్షేత్రం ఉండి చేశాడనుకో, క్షేత్రం ఉండి క్షేత్రజ్ఞుడిగా ఉండి ఆ ఉన్నది సూచన చేసి తాను కనుక రహితం కాకుండా ఉండే స్థితిలో ఉరికే కేవలం చెప్పడం ద్వారా రహితపరచలేడు. కాబట్టి ఈ దోషం ఈ శిష్యులుగా ఉన్నటువంటి ఈ గుర్తెరిగే దాన్ని రహితం చేసుకోలేకుండా ఉండేదానికి కారణమైనది శిష్యులది కాదు. సకల సిద్ధాంతాలు విచారించిన తర్వాత ఈ మూలం నేను గుర్తెరిగే శరీరం ఏమీ లేదని సూచన చేస్తే ప్రపంచ భ్రాంతి పుట్టదు. ఈ మిగతా గురువులన్నీ వాటిల్లో చెబుతున్నటువంటి అద్వైతము, ద్వైతము, విశిష్ట అద్వైతంలో చెబుతున్నటువంటి మంత్రోపాసన చేయండి అని చెప్తున్నారు. కానీ జగత్తంతా మిథ్యనే చెప్పుకుంటూ
జగత్తు మిథ్య అయినటువంటి క్షేత్రాలన్నీ లేవు, మొత్తమే లేదు. క్షేత్రజ్ఞుడు అక్కడే నిలబడిపోతున్నాడు కదా, దాని మంత్రం ఎవడు ఉపాసన చేయాలి చెప్పిన తర్వాత? ఆ చేస్తున్న వారు ఎవరు? ఉపాసన చేస్తున్నవారు ఆయా వివిధమైనటువంటి ఉన్నాయే, ఈ పైన చెప్పినాడే. ఇప్పుడు క్షేత్రం ఉండే చేస్తున్నారు, క్షేత్రం ఉండే చేస్తున్నాడు కాబట్టి గురువుదే దోషం కాబట్టి శిష్యులకి ఎన్నటికీ కాదని. ఆ క్షేత్రం ఉండి చేసేటువంటివన్నీ ఈ వివిధ రకాలైనటువంటి సిద్ధాంతాల్లో చేసేటివన్నీ క్షేత్రం ఉండి క్షేత్రజ్ఞునికి మంత్రం చెప్పి ఆ మంత్రము 108 సార్లు 110 సార్లు జపించండి, జగత్తు అయితే లేదు, ఈ మంత్రం ఉన్నది, ఉన్నది ఒకటే ఉన్నది, బ్రహ్మం ఉన్నది, దానికి ఇది పఠించుకుంటూ ఉండాలంటే పఠించేది ఎవరు? క్షేత్రజ్ఞుడి నుండి పఠించాలి. క్షేత్రజ్ఞుడి పఠిస్తే క్షేత్రజ్ఞుడు ఎప్పుడు కూడా కారణ రూపంలో ఉంటే మళ్ళీ కార్యరూపం ధరిస్తాడు కదా. మళ్ళీ పుట్టడానికి కారణమైన హేతు అక్కడే ఉంది కదా. ఆ హేతువు పోకుండా ఉపదేశించినంత దానివల్ల ఈ ఈ విధంగా ఎట్లా పోగొట్టుకుంటాడు? ఈ సకల సిద్ధాంతాలు విచారించిన తర్వాత, సకల సిద్ధాంతాలు కేవలం వాళ్ళు ఆ సిద్ధాంతం వల్లే కాదు, ఈ సిద్ధాంతం వాళ్ళు కూడా సకలము విచారించారు. సకలం విచారించిన తర్వాతనే వాటన్నిటిని కొట్టిపారేసి, ఇదిగో ఇట్లా ఇట్లా చేయాలి, అట్లా కాదు, మీరు క్షేత్రము క్షేత్రజ్ఞుడు దాంట్లో ఉంటూనే క్షేత్రము తీసేస్తాము, ఇది లేనిది, క్షేత్రంతో సహా బ్రహ్మాండం అంతా లేనిది, క్షేత్రజ్ఞుడు బ్రహ్మగా ఉన్నాడు అట్లేను అంటే దేని ఆధారంగా చేసుకుని ఉన్నాడు? ఆధారరహితమైనటువంటి దాంట్లో లేడు కదా. శరీరం ఆధారం ఉన్నంతసేపు, క్షేత్రం ఆధారం ఉన్నంతసేపు క్షేత్రజ్ఞుడు ఉంటానే ఉంటాడు, సంకల్పాలు కలుగుతూనే ఉంటాయి. కాబట్టి అన్ని సిద్ధాంతాలు విచారించిన తర్వాత ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని సూచన చేస్తే ప్రపంచ భ్రాంతి అన్నిటికీ పుట్టదు. కాబట్టి అన్ని సిద్ధాంతాలు కూడా ఆ సిద్ధాంతంలో చెప్పబడిన విషయాలు కూడా విచారణ చేసి ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని, పరిపూర్ణం తప్ప ఇంకేమీ లేదని, అది అప్పటికీ పరిణామం చెందకుండా ఏ వికారాలు లేకుండా బయలుగా ఉన్నదని, దాంట్లో పుట్టుటకు కారణమైనది కానీ పోయే కారణమైనది కూడా లేదని గుర్తించితే, అట్లా గుర్తించి సూచన చేస్తే ఇక ప్రపంచ భ్రాంతి అప్పటికీ పుట్టదు. సర్వకాలం శరీరం లేకనే ఉన్నది కనుక వికారం లేదు. శరీరం లేకనే ఉంటే, గుర్తెరిగేది లేకుంటే వికారం దేనికి కలుగుతుంది? భౌతికంగా ఉండే శరీరానికి వికారం కలగదు. అది కదిలించింది, ఇది కదిలను కూడా కదలదు. ఏళ్ళు కదలవు, ఈగ వాలితే తోలుకోవడం కానీ, నోవ పెడితే గోక్కోవడం కానీ చేయదు. దానింటికి ఒకటి గుర్తు చేస్తుండే ఉంటేనే గుర్తవుతుంది. ఊరికే ఉంటుంది ఇది జడంగా. కాబట్టి ఎప్పటికీ వికారం లేదు అంటే వికారం దేనికి కలుగుతుందో అది లేకుండా పోవాలి, వికారం కలిగేది లేకుండా పోవాలి. శరీరం లేక ఉన్నవారు ఉన్నదని నిర్ణయం చేయరు. శరీరం లేకుండా అశరీరైనటువంటి గురువుగా ఉన్నవాళ్ళు శరీరం ఉన్నదని నిర్ణయం చేయరు. ఎలాగ ఉన్నదో అలాగ ఉండకుంటారు. తాము ఉండక ఉంటారు. ఉంటారంటే ఉంటారు. ఏ విధంగా ఉంటారంటే తనలో ఏదైతే కల్పిస్తుంది, ఈ సర్వం తెలియబడ్డానికి కారణంగా ఉందో అది లేనిదని ఇదంతా కలగా భావించి ఉంటారు. మందికి శరీరం ఉన్నదని తోస్తుంది, జనానికి ఉన్నదని తోస్తుంది. ఆ జనం ఈ గుర్తెరిగే శరీరం లేకుండా ఉన్నటువంటి శరీర రహితులైనటువంటి అశరీర గురువుని చూసినప్పుడు కూడా ఆయనకు శరీరం ఉంది అనేది జనానికి తెలుసు, అక్కడ ఉండేటువంటి మందికి తెలుసు, తోస్తుంది వాళ్ళకు ఈయనకు కూడా శరీరం ఉంది అని. తనకు శరీరం లేదు కనుక ఏమీ లేదు, ఆ గురువుకు లేదు, తనకు లేదు కాబట్టి ఏమీ లేదు. మందికి తోస్తే తోయని, మంది జగత్తునంతటిని కళ్ళతో చూసినటువంటి దానిని నిర్ణయిస్తున్నారు తప్ప విచారంతో అది కాదు, ఇది చూసేదంతా భ్రాంతిగా ఉన్నదనేది తెలియదు కాబట్టి వాళ్ళు నమ్ముతారు. మొదలు చక్కనైతే కొనెల్లా చక్కనే. మొదలు చక్కగా ఉంటే చక్కగా ఉంటుంది కొనెల్లా కూడా. సకల కలతలు గురువులకే కానీ శిష్యులకు మునుపు ఏమీ కలత లేదు. ఈ కలతలని గురువుకే ఉన్నాయి అని అంటే కారణం ఏమి? ఈ విచారణ అంతా ముందు గురువు చేసి ఈ విచారణలో ఉన్నటువంటి భ్రాంతులన్నీ తనకు కూడా ఒకప్పుడు ఉన్నవే, అవన్నీ తన గురువు చేత పోగొట్టుకున్నవే. అన్ని కలతలు పడి ఆ కలతల్లోంచి మళ్ళీ నీకు చెప్పాలంటే మళ్ళీ సర్వ కలతలు గుర్తు చేయాల్సిందే. నీకు కూడా శిష్యులకు చెప్పాలంటే శిష్యునికి మునుపు ఏ కలత లేదంటే శిష్యునికి ఈ ఉన్నదంతటి ఏదైతే ఉన్నదని భ్రాంతి నమ్ముతున్నాడో దాంతో ఉన్నాడు, సంతోషం వచ్చినప్పుడు సంతోషపడుతున్నాడు, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖపడుతున్నాడు,
దాని గురించి దాని పరోక్షం గురించి విచారణ చేసే శక్తి లేదు. ఆ విధంగా శిష్యుడు ఉంటే ఈ గురువు అన్నిటినీ కలతలుగా ఉన్నది అంటే ఈ కలతలన్నింటినీ విడమరిచి ఈ కలతలు ఎక్కడొస్తున్నాయో, కలతలు లేనిది ఏది ఉందో, ఈ కలతలు కలిగేదాన్ని తీసేసుకుంటే ఏ కలత లేదనేది చెప్పగలడు అట్లాంటి గురువు అయితే. నామరూపాలు లేని వానికి ఆత్మ అని, బ్రహ్మ అని, జ్ఞప్తి అని, కలత అని సూచించేసిన వాడు చేసేవాడు పుట్టని శరీరాన్ని పుట్టిందని అనుకున్నాడు. ఇతర సాంప్రదాయాల్లో ఈ చేసేవాళ్ళు ఈ కలతలన్నీ కలిగించిన వాళ్ళు ఎవరు? వానికి కలత లేకుండా చేయడం అంటే అశరీర గురుమూర్తి అయితే ఇది లేనే లేదు నాయన, ఈ కలత కలిగిస్తున్నదే లేదని చెప్పి చెప్తాడు. శరీరం ఉన్నటువంటి గురువుగా ఉన్నటువంటి వాడైతే నామరూపాలు లేని వానికి ఆత్మ ఉన్నదని, నామరూపాలు లేవని, దాంట్లో ఆత్మ అని, బ్రహ్మ అని, అదే బ్రహ్మమని, జ్ఞప్తి అని, అది ఉన్నది ఇది లేనిదని కలత సూచన చేసేవారు ఆ చేసినాడు పుట్టని శరీరాన్ని పుట్టిందని అనుకున్నాడు. ఉన్నది పుట్టించదు, పుట్టదు. ఎప్పటికీ స్వతసిద్ధంగా ఉన్నదేమో అది పుట్టించదు, పుట్టదు. ఇది పుట్టించి పుడుతూ అంటే ఈ కలత సూచన ఏ విధంగా చేశాడు? ఈ జ్ఞప్తి అని, దీనికి బ్రహ్మం అని, దీనికి చైతన్యం అని, దీనికి నామరూపాలు ఉండేది శరీరానికి మాత్రమే, దీనికి లేవని, ఇది ఉన్నది శాశ్వతంగా ఇదే బ్రహ్మమని, ఈ విధంగా శరీరాన్ని పుట్టిందని పుట్టని శరీరాన్ని పుట్టిందని భ్రమ చెందాడు. ఉన్నది పుట్టించదు, పుట్టదు, సర్వకాలం ఒక తీరుగా ఉన్నది, అది ఉండి చేయదు, చేయించదు అని ఎవరికి తెలుసు? అశరీర గురుమూర్తులైనటువంటి ఈ సాంప్రదాయంలో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళేమో ఆ విధంగా కలతలు లేపినటువంటి గురువులు అయ్యారు. వీళ్ళేమో కలతలన్నీ తొలగించినటువంటి వారిని లేకుండా చేసినట్టు అశరీరుడుగా, అంటే శరీరం ఉన్నప్పటికీ కూడా దాంట్లో నేనున్నాననే భావన లేకుండా అశరీరుడుగా మార్చినటువంటి సాంప్రదాయం ఇది. సర్వకాలం ఒక్క తీరుగా ఏదైతే ఉన్నదో, పరిపూర్ణంగా ఉన్నదో దాన్ని భావం చెందితే నీవు కూడా మూలం లేని గుర్తిరిగే శరీరం పోతే నువ్వు కూడా అదే విధంగా పరిపూర్ణంలాగా నువ్వు కూడా బయలుగా ఉన్నప్పటికీ కూడా ఏది తోచకుండా తోచినంత కలవలే ఉంటావు. కాబట్టి సర్వకాలం ఒక్కరీతే నకరోతి నలిప్పితే నైవ కుర్రం నకారయన్ అని భగవానులు అన్నారు. చేసేదేమీ లేదు, ఏది కలిగేది లేదు, ఏది సృష్టించేది లేదు, భావించేది లేదు, సర్వము లేదు. సర్వము లేనటువంటి స్థితిలో దాన్ని చెందితే ఆ సర్వము ఎప్పటికీ అది రాను లేదు, వచ్చి తయారు చేయలేదు, భావించను లేదు, ఏమిటి చేయను లేదు, ఏ కార్యము చేయను లేదు, అంతా కలలో జరిగినట్టుగా జరిగింది అనేది మూలం లేని గుర్తిరిగే శరీరం పోతే మిగిలిందంతా పోయినట్టే. ఇక అతిరహస్యం బట్టబయలని ఎందుకు అందరూ అనేది 130వ అంశము. అది రేపు చెప్పుకుందాం. సమయం కరెక్ట్గా ఇటుకి దాటిపోయింది. మంగళం చెప్పండి. మంగళం మర్చిపోయారు ఎవరో. వెంకటేశ్వరం जय सद्गुरु महाराज को जय। मंगलम गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकचरण्याय साधुरूपाय मंगलम। मंगलम महानुभाव मंगलम परम प्रभु मंगलम परिपूर्ण रूप मंगलम गुणगण विभो मंगलमु नीकु गुरुवर मंगलमु पाहि पाहि मुनिजन विनुता मंगलमु सुजन रक्षक मंगलमु देव देवा महनीय गनुमी मंगलारती मदिनंदु कोनुमी मंगलमिस्ते मे महादंकारं बोनु బంగారమను హృదయ పళ్ళెరామున నుంచి నింగి నేలకు నెలగుచుండిన నెరుకని కర్పూరమునుగుని
మంగళారతి మిస్తిమికమే మానుకొందుము ఎరుక చేష్టలు మహనీయగును మీ మంగళహారతి మదినందు కొను మీ మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజకు జై. జై వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురు ప్రభు మహారాజకు జై. జై లక్ష్మీ సమేత వేదాంతానంద సద్గురు వెంకటరమణార్యకు సద్గురు ప్రభు మహారాజకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజకు జై. అచ్చబాంబ సమేత శ్రీ జ్ఞానాజ్ఞానజీత అశ్వత్థార్య సద్గురు ప్రభు మహారాజకు జై. జై లక్ష్మీ సమేత విరహితానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ.